ఇలా జరిగిందేంటి? చంపుదామని నేనొచ్చా. పోన్లే అల్లుడు, వాడు చేసిన పాపం పండింది, అందుకే చచ్చిపోయాడు. అత్త, నీ పేరు పార్వతి, సావిత్రి కాదు. అయినా చంపుదామని వచ్చింది ఆ అన్న కాదు, నిన్ను. అదేంటి నన్ను చంపడం ఏంటి? నేను వాడితో ఉన్నది ఆ భూమి కోసమే. చెల్లికి మంచి పెళ్లి చేద్దామని ఇలా చేశాను. నువ్వేనా చెప్పడం మా అన్నయ్యకి? నన్ను చంపడం ఏంటి? అసలు నేను చంపమని చెప్పిందే చెల్లి. అన్నా, ఇది ఆడోళ్ళ మ్యాటర్. నేను చూసుకుంటాను, నువ్వు బయటకెళ్ళు. ఆ పాప నీకెందుకమ్మా? నేను చంపుతా కదా. లేదన్నా, దీన్ని నా చేతులతో నేనే చంపాలి. నువ్వు బయటకెళ్ళు. వద్దమ్మా, నేను చంపుతా. అన్నా, నేను చూసుకుంటాను, నువ్వు బయటకెళ్ళు. పర్లేదమ్మా, నేను చూసుకుంటా. లంచ కొడుక, పోరా బయటికి. ఇంకా పిల్లల సంగతి అంతే. వాళ్ళు అత్తుకున్న పేరు వల్ల దీనికి ఇంకే సంబంధాలు రావురా. వద్దమ్మా, నన్ను చంపొద్దు. అత్త, నాకు విషయం చెప్పు. అసలు పెద్ద నేను ఎందుకు చంపావు? మా అత్తని తీసుకెళ్ళడానికి వచ్చాను. మీ అత్త రాదు, నువ్వు వెళ్ళు. మా అత్తతో కొంచెం మాట్లాడాలి. అత్త రాత్త మన ఇంటికి పోదాం. ఇక్కడంతా చాలా తేడాగా ఉంది. నాకేం నచ్చట్లే ఇదంతా. నేను రాను. ఇందుకురా వత్త, ఈ విషయం ఊర్లో ఉన్న మాయకి తెలిస్తే అంతే సంగతి. రాత్త. నేను రాను. అత్తయ్య, వచ్చే అత్తయ్య, దయచేసి వచ్చే అత్తయ్య మన ఇంటికి. ఇవన్నీ మాయకి చెప్పను అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. నువ్వు రావు కదా, నిన్ను ఎలా తీసుకెళ్ళాలో నాకు తెలుసు. నా కాల్ రేపు పట్టుకుంటాను నా కొడక. ఎంతైనా మీ అమ్మలా పెంచాను కదమ్మా, నాకు క్షమించి వదిలేయమ్మా. అత్త, నువ్వు చేసిన తప్పు అన్నందుకే కదా అన్నయ్యని చంపావు. అందుకే నేను అడగడానికి రాలేదు, నరక్కడానికి వచ్చా. ఎంతైనా మీ అమ్మలా పెంచాను కదమ్మా, నాకు క్షమించి వదిలేయమ్మా. అక్రమ సంబంధం పెట్టుకుంటే కన్న తల్లైనా పెంచిన అత్తైనా బ్రతికే హక్కు లేదు.